సూర్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. చదన్నా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను. చదవబడిన వాక్య భాగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యేలా మనకు బోధించి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లుగా దేవుడు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, గత ఆదివారం దినాన రాత్రికాల సమయంలో మనం ఇక్కడ ఒక వాక్యాన్ని ధ్యానించాం. ఎవరికైనా గుర్తుందా? పోయిన ఆదివారము ఒక వాక్యాన్ని ధ్యానించాం. ఏంటి ఆ వాక్యం? నేను మీకు తోడై ఉన్నాను, భయపడకుడి, నేను మీకు దేవుడినై ఉన్నాను. ఎందుకు ఆయన మనకు తోడై ఉన్నాడు అన్నది ఒక 3 మాటలు మనం పంచుకొని ఉన్నాం. మొట్టమొదటి మాట ఏంటంటే, ఆయన మనకు తోడై ఉంటే శ్రమల నుండి తప్పించబడతాము. ఆయన మనకు తోడై ఉంటే ప్రతి స్థలంలో మనం కాపాడబడతాము. ఆయన మనకు తోడై ఉంటే ఆశీర్వదింపబడతామని గత వారము పరిశుద్ధాత్మ దేవుడు క్షుణ్ణంగా మనకు వివరించాడు. ఈ వారము కూడా నేను మీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. హల్లెలూయా. చెప్తాం సంతోషం. హల్లెలూయా. నేను మీకు తోడై ఉన్నాను. మోషేకు తోడై ఉండినట్లుగా నేను మీకు తోడై ఉన్నాను. యెహోషువతో చెప్తున్నటువంటి మాటలు. ప్రియమైన వాళ్ళరా, మోషే ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుండి కనాను దేశం వరకు నడిపించే ఆ ప్రయాణములో మరో కొద్ది సంవత్సరాలలో కనాను దేశంలోకి ప్రవేశిస్తారు అన్నటువంటి సందర్భాలలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి శక్తి చాలక, వయసు గతించిపోతూ ఉన్నప్పుడు, అనుభవం గతించిపోతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కనాను దేశంలో చేర్చబడతారు, కానీ మోషే మాత్రం చేర్చబడని దేవుడు క్షుణ్ణంగా వివరించాడు. ఖరాఖండిగా చెప్పాడు, మోషే నువ్వు కనాను దేశంలో ప్రవేశించడానికి నువ్వు అర్హత కలిగిన వాడవు కాదు అని మోషేను దూరంగా ఉంచడము జరిగింది. ప్రియమైన వాళ్ళ తర్వాత మోషేను ఎలాగైనా సరే ఆ కనాను దేశాన్ని నడిపించాలని దేవుని అనాది సంకల్పమై ఉన్నది కనుక ఆ ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి కనుక మోషే మీద ఉంచబడినటువంటి భారాన్ని యెహోషువ మీద ఉంచుతాడు. ఉంచేటప్పుడు మోషే యెహోషువతో చెప్తారు, యెహోషువ, ఇశ్రాయేలు ప్రజల కాలు బలంలో, ఇశ్రాయేలు ప్రజల లక్షల బలంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజల్ని అద్దరికి చేర్చడానికి ఏకైక నాయకుడు నీవు మాత్రమే అని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే నీ భక్తి విధానం, దేవునికి లోబడే విధానం, నాయకుడికి లోబడే విధానం, నడిపింపుకు లోబడే తత్వం, ప్రతి విషయంలో నేను గమనిస్తూ ఉన్నాను. దేవుని సంకల్పం కూడా నీపైన ఉంది. ఇశ్రాయేలు ప్రజలని నువ్వు కనాను దేశము చేరేంత వరకు ఒక నాయకుడివై నువ్వు నడిపించాలి అని మోషే గారు యెహోషువతో చెప్తూ ఉంటారు. యెహోషువతో చెప్తూ ఉన్నప్పుడు వాస్తవంగా ప్రియమైన వాళ్ళారా, లోకములో ఒక అధికారిగా లేదా ఒక నాయకునిగా నిలబడాలి అంటే వంగి దండాలు పెడుతున్నారు. నన్ను నాయకునిగా గెలిపించండి, నేను ప్రజలకు నాయకునిగా ఉంటాను, ఒక ఎమ్మెల్యేగా ఉంటాను, ఒక మంత్రిగా ఉంటాను, ఒక ఎంపీగా ఉంటాను, ఒక ముఖ్యమంత్రిగా ఉంటాను, ఒక ప్రధానిగా ఉంటానని పలు రకాల పదవుల కోసం ఆశపడుతూ ఉన్నారు. ఒక స్వయాన నాయకుడే వచ్చి నాయకత్వపు అధికారాన్ని యెహోషువకి ఇస్తూ ఉంటే యెహోషువ గర్వంగా తల ఎత్తుకొని తిరగట్లేదు. నేను ఒక నాయకుడు అయిపోతున్నానని కాళ్ళు ఎగరేసి తిరగలేదు. భయపడినట్లుగా సెలవిస్తూ ఉన్నారు. యెహోషువ భయపడినట్లుగా వాక్యం గ్రంథస్థం చేయబడింది. నేను అంటాను, ఒక అధికారం మన చేతిలోకి వచ్చినప్పుడు, ఒక నాయకత్వపు లక్షణాలు మన చేతిలోకి వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ పైగా మనం ఒక నాయకుడిగా దేవుడు మనం నియమించినప్పుడు ఎందుకు భయపడాలి? మన కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు కదా, నడమంటే నడుస్తారు, ఆగిపోమంటే ఆగిపోతారు కదా, మరి ఎందుకు భయపడాలి? ఒక నాయకుడు భయపడుతున్నాడు. మోషే యెహోషువ వారి మధ్యలో జరిగినటువంటి సంభాషణను బట్టి యెహోషువ భయపడుతున్నాడు. ఆ సందర్భములలో సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోషువ భయపడకు, ఏ మనుషుడిని ఎదుట నిలవనేరడు, మోషేకు తోడైనట్టు నేను నీకు తోడై ఉన్నాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు
అని దేవుడు సెలవిస్తున్నటువంటి మాట. ప్రియమైన వాళ్ళారా, అసలు యెహోషువ ఎందుకు భయపడ్డాడు? అసలు యెహోషువ భయపడడం గల కారణం ఏంటి? నాయకుడిగా నియమించబడినప్పుడు, ఒక అధికారిగా నియమించబడినప్పుడు, స్వయాన దేవుని ద్వారా ఒక నాయకుడిగా నియమించబడినప్పుడు యెహోషువ ఎందుకు భయపడ్డాడో తెలుసా? ఎందుకంటే తను పరిపాలించబోతున్నటువంటి ప్రజలు వక్రజన్మగా ఉన్నారు. తను చేస్తున్నటువంటి ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలై ఉన్నారు. క్రూరమైనటువంటి ప్రజలుగా పిలువబడుతూ ఉన్నారు. అటువంటి క్రూరత్వం కలిగినటువంటి ప్రజలను చూసి భయపడ్డాడు యెహోషువ. ఎందుకంటే తమ నాయకత్వంలో, మోషే గారి నాయకత్వంలో ప్రజలు ఎంతవరకు తిరుగుబాటు చేశారో యెహోషువకు తెలుసు. మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే గారి పైన రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నం చేసినది యెహోషువ చూశాడు. అంత మంచివాడు, అన్నిటిలో ఆరితేలినవాడు, అన్నిటి విద్యలలో ప్రావీణ్యము పొందినవాడు, దేవుని చేత పిల్లబడినవాడు, దేవుని చేత సాక్ష్యము కలిగినవాడు, మిక్కిలి సాత్వికుడు అయినటువంటి మోషేని లెక్క చేయకుంటే చిన్నవాడిని, యవనస్తుడిని నన్ను లెక్క చేస్తారంటావా? మోషే మీదనే రాళ్ళు రువ్వి మోషేను చంపడానికి ప్రయత్నించినటువంటి ప్రజలు నన్ను ఒక నాయకునిగా అంగీకరించి నా నాయకత్వానికి లోబడతారా అన్నట్లుగా ప్రజలను ఉద్దేశించి భయపడుతున్నాడు యెహోషువ. యెహోషువను బట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోషువ, భయపడకు, ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరడు. ఎవడైనా తిరుగుబాటు చేశాడా నీ కంటికి కనిపించకుండా చేస్తాను. ఎవడైనా వ్యతిరేకంగా నీ గురించి ప్రవర్తించాడా నీ ఎదురుగా కాపాడకుండా చేస్తాను. ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేరడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉంటాను. ప్రియమైన వాళ్ళారా, మోషేకు తోడై ఉన్నాడు, యెహోషువకు తోడై ఉన్నాడు. దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీ పితరులకు తోడైన దేవుడును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవునిగా పిలవబడుతున్న వాడును నేను మీకును తోడై ఉంటాను. దేవుని సన్నిధికి చేర్చబడినటువంటి వారందరిలో ఏ కష్టాలతో ఇక్కడికి వచ్చారో, ఏ బాధల చేత ఇక్కడికి వచ్చారో, ఏ కన్నీటి చేత ఇక్కడికి వచ్చారో, ఏ అవమానాలను బట్టి ఇక్కడికి వచ్చారో, దిక్కు తోచనటువంటి స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారేమో, శ్రమల మధ్య ఎందుకు నాకు ఈ జీవితము అని కొనసాగించబడుతున్నటువంటి శ్రమల మధ్య నడిపించబడుతూ ఉన్నారేమో, కుటుంబంలో సమాధానం లేక, జీవితంలో నెమ్మది లేక, సంఘములో సమాజంలో విలువ లేకుండా ఒంటరితనంలో జీవిస్తూ ఉన్నారేమో. దేవుడు సెలవిస్తున్న మాట, నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకును తోడై ఉంటాను. హల్లెలూయా, మీకును తోడై ఉంటాను. ప్రేమిని వాళ్ళని గమనించండి, మీరు ఒంటరిగా వెళ్ళేటప్పుడు దేవుడు మీకు తోడుగా నడవబోతూ ఉన్నాడు. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. మీకు తోడుగా దేవుడు నడవబోతూ ఉన్నాడు. మోషేకు తోడైన దేవుడు మీకును తోడుగా ఉండబోతూ ఉన్నాడు. యెహోషువను బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరచబోతూ ఉన్నాడు. యెహోషువను ధైర్యంతో నడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా ధైర్యంగా నడిపించబోతూ ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉంటే ఏ కొండ ఎదురొచ్చినా కూడా తునాతునకలుగా దేవుడు మార్చి వేస్తాడు. ఎందుకంటే మన పితరుల పట్ల గొప్ప కార్యములు దేవుడు జరిగించాడు. ప్రియమైన వాళ్ళరా, భయపడుతున్నటువంటి సందర్భంలో కూడా వెండి తట్టి ధైర్యపరచగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. దావీదు దేశంలో, సిక్లగ్ దేశంలో దావీదు సంతతిని, దావీదు భార్యలని, దావీదు బిడ్డలని, సమస్తాన్ని శత్రువులు దోచుకొని పోతే ఒంటరి వాడే విలపిస్తూ ఉన్నాడు. ఎంతవరకు దావీదు విలపించాడు తెలుసా? ఎంతవరకు కన్నీళ్లు కార్చాడు తెలుసా? ఏడవడానికి శక్తి లేనంతగా, ఏడవడానికి కూడా శక్తి లేనంతగా కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఆదరించేవారు లేరు, పరామర్శించేవారు లేరు, నెమ్మది చెప్పేవారు లేరు, ధైర్యపరిచేవారు కూడా లేరు. ఒంటరి జీవితంలో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నాడు. ఒక రాజుగా ఉండి నా భార్యను కాపాడుకోలేకపోయాను, ఒక రాజయ్య ఉండి నా బిడ్డల్ని కాపాడుకోలేకపోయాను, ఒక రాజయ్య ఉండి నా దేశాన్ని కాపాడుకోలేకపోయాను. నిరుత్సాహంతో, నిస్సహాయ స్థితిలో కృంగిపోయి కుమిలిపోతూ ఉన్నాడు. ఏడవడానికి కూడా శక్తి లేనంతగా నలిగిపోతూ ఉన్నప్పుడు
ప్రియమైన వాళ్ళరా, దావీదు తన అధికారాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. దావీదు తనకున్న బలవాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. దావీదు తనకున్న జ్ఞానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోలేదు. అతడు యెహోవాకు తోడుగా ఉన్నందున యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని కోల్పోయినటువంటి తన ఆస్తిని మరలా సంపాదించుకున్నాడని వాక్యం గ్రంథస్థ చేయబడింది. కారణం ఏంటి తెలుసా? దావీదుకు తోడై ఉన్నది మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువకు చెప్తున్న మాట, నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకును తోడై ఉంటాను. నా ప్రియమైన వాళ్ళారా, మోషే కంటే ముందు మన పితరులు ఎందరో నడిపించబడ్డారు. మోషే కంటే ముందు ఎందరో మన పితరులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారు, దేవుని వెంబడించారు, దేవుని ఆరాధించారు. అబ్రహాముకు తోడై ఉన్నట్లుగా, యాకోబుకు తోడై ఉన్నట్లుగా, ఇస్సాకుకు తోడై ఉన్నట్లుగా నేను మీకు తోడై ఉంటానని చెప్పట్లేదు దేవుడు. మోషేకు తోడైనట్లు నేను నీకు తోడై ఉంటున్నానని యెహోషువతో చెప్తున్నాడు. మోషేకు ఎందుకు తోడై ఉండాలి? సర్వశక్తి కలిగిన దేవుడు ఒక మనిషికి తోడై ఉండడానికి గల కారణం ఏంటి? ఒక దేవాతి దేవుడు ఒక మనిషికి తోడుగా ఉండడానికి గల కారణం ఏంటి? అబ్రహాం గారి పేరు చెప్పొచ్చు, ఇస్సాకు గారి పేరు చెప్పొచ్చు, యాకోబు పేరు చెప్పొచ్చు. మన పెద్దలు ఎందరో నడిపించబడ్డారు. అంతకంటే ముందు వారు ఎవరి పేరు ప్రస్తావించకుండా మోషే గారి పేరు మాత్రమే ఎందుకు ప్రస్తావించాడు? అసలు మోషే గారు ఉన్నటువంటి అనుభవాలు ఏంటి? మోషే గారు దేవుని పట్ల ఎలా జీవించగలిగాడు? ప్రియమైన వాళ్ళరా, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని యెహోషువతో సెలవిస్తున్నాడు. యెహోవా దేవుడు మోషే గారికి ఎందుకు తోడై ఉన్నాడు? మోషే గారికి తోడై ఉండడానికి గల కారణం ఏంటి? మోషేలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి? ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుదాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 1వ వాక్యం, 11వ వాక్యం. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వాక్యం. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. చాలక మోషేతో దేవుడే ఎందుకు తోడై ఉండాలి? మోషేకు తోడైనట్లు నేను మీకు తోడై ఉంటానని వాగ్దానం ఇచ్చాడు కదా. మోషేకు తోడు ఉండడానికి గల కారణం ఏంటి? మోషేలో ఉన్నటువంటి అనుభవాలు ఏంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, మోషే గారి జీవితంలో ఉన్నటువంటి సుగుణాలు, మొట్టమొదటి అనుభవం ఏంటంటే మోషే దేవునితో మాట్లాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషేలో ఉన్నటువంటి మంచి సుగుణం, మంచి అనుభవం ఏంటంటే మోషే దేవునితో మాట్లాడువాడు. అతడు అనుకుంటే 40 రోజులైనా ఉపవాసం ఉంటాడు. దేవునితో మాట్లాడాలని నిర్ణయించుకుంటే ఎన్ని రాత్రులైనా అరణ్య మార్గంలో నడిపించబడతాడు. దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. ఏదేమైనప్పటికీ కూడా నేను దేవునితో మాట్లాడాలి అని పట్టుదల కలిగిన వాడు. అతడు ఎక్కువ శాతం మనుషులతో కాకుండా దేవునితోనే మాట్లాడినట్లుగా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు నడిపించడానికి ఆలోచన కావాలంటే దేవునితో మాట్లాడాలి. ప్రజల అక్కర్లు తీర్చాలంటే ఆలోచన కావాలంటే దేవుడితో మాట్లాడాలి. ఏ మార్గంలో నడిపించాలి, ఏ ఆజ్ఞల ప్రకారంగా నడిపించాలి, ఏ ఉద్దేశంతో నడిపించాలి, ఏ ప్రణాళికతో నడిపించాలి, ఏ దేశానికి నడిపించాలని ప్రణాళిక కావాలి అంటే అతడు దేవునితో మాట్లాడాలి. ఈ మోషేలో ఉన్నటువంటి అనుభవం ఏంటంటే దేవునితోనే మాట్లాడువాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రికాల సమయమున దేవుడు మనతో కూడా వాగ్దానం ఇచ్చాడు, నేను మోషేకు తోడైనట్లు మీకును తోడై ఉంటానని. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే మనలో ఉండాల్సిన అనుభవము, మనము దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. దేవునితో మాట్లాడేవారుగా ఉండాలి. మోషే అంటే దేవుడి చేత ఎన్నుకున్నటువంటి నాయకుడు కాబట్టి, మోషే అంటే దేవునితో సత్య సంబంధం కలిగి జీవించిన వాడు కాబట్టి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ఆ కొండ మీద దేవుని కొరకు కనిపెట్టుకొని దేవునితో మాట్లాడేవాడు కాబట్టి ఆయనతో మాట్లాడంటే ఒక అర్థం ఉంటుంది. మరి మాతో ఎప్పుడు మాట్లాడతాడయ్యా దేవుడు అనే సందేహం కూడా మనలో ఉండొచ్చు. దేవుడు మాతో ఎప్పుడు మాట్లాడతాడు? మేము ఎప్పుడు మాట్లాడాలి దేవునితో? మేము మాట్లాడితే దేవుడు వింటాడా? మేము మాట్లాడితే జవాబు ఇస్తాడా? మేము మాట్లాడితే మాకు తిరిగి జవాబు ఇస్తాడా అనే ఆలోచన మనలో ఉండొచ్చు. ప్రియమైన వాళ్ళరా, దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేయటం.
ఆనాడు పరిశుద్ధులు దేవుని ముఖదర్శనం చూసిన వాళ్ళు ఉన్నారు, దేవుని స్వరాన్ని విన్న వాళ్ళు ఉన్నారు, దేవునితో నడిచిన వాళ్ళు ఉన్నారు. ఈ దినాన మోషేకు తోడైన దేవుడు మనకు తోడై ఉండాలి అంటే దేవునితో మాట్లాడే అనుభవం మనలో ఉండాలి. మనం చేసే ప్రార్థనకు జవాబు రావాలి. మన అక్కలు తీర్చబడాలంటే దేవుడు తోడు మనకు కావాలి. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహాము గారు ప్రార్థన చేస్తారు. అబ్రహాము గారు ప్రార్థన చేస్తారంటే దేవునితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, అయ్యా మా భార్యని అబద్ధం చెప్పి నా చెల్లెలు అని చెప్పి మా భార్య కాకుండా నా చెల్లెని అబద్ధం చెప్పి ఆమెను ఒక గదిలో నేను ఒక గదిలో ఉన్నాం. ఒంటరిగా ఒక గదిలో ఉంచాను, నేను ఒంటరిగా ఒక గదిలో ఉన్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి రాజు అతడు వక్రము కలిగిన వాడని, మూర్ఖుడని, కామ వికారము కలిగిన వాడని, దుర్మార్గుడని, నీచుడని నేను విన్నాను. అతని ద్వారా నా భార్యకి ఏమాత్రం హాని కలగకుండా నీవు కాపాడాలి. ఏ దుష్టుని చూపు నా భార్య వైపు పడకుండా నువ్వు ఆమెను తప్పించాలి అని అబ్రహాం గారు దేవుడితో మాట్లాడుతున్నారు. మన భాషలో చెప్పాలంటే ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం గారు ప్రార్థన చేస్తున్నప్పుడు, అబ్రహాం గారు దేవుడితో మాట్లాడినప్పుడు అబ్రహాం గారికి ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? చదువుదాం ఒకసారి ఆదికాండము 20వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి నువ్వు అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుతావు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఎవరు అతనంటే అబీమెలెకు రాజు అనబడే ఒక రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే శారమ్మను చూశాడో అతనుకున్నటువంటి అలవాటు ఏమో తెలియదు. అతనుకున్న అలవాటు ఏంటంటే ఏ స్త్రీనైనా కన్నులతో చూసినప్పుడు ఆమెను లోపరుచుకోవాలని దురాలోచన కలిగిన వాడు. పగలు శారమ్మను చూశాడు, రాత్రి స్వప్నమందు కలలు కంటున్నాడు. దేవుడు దర్శనమిచ్చింది ఎప్పుడు రాజుకు? వినాలి, రాజుకు దేవుడు దర్శనమిచ్చింది ఎప్పుడు? స్వప్నమందు అంటే కలలో. ఆ శారమ్మను బట్టి అతను కలలు కంటున్నాడు. ఓవైపు అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు, అంటే అబ్రహాము దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఈ రాజు నీచుడని నేను విన్నాను, ఇతను దుర్మార్గుడని విన్నాను, దురాలోచన కలిగిన వాడని నేను విన్నాను. ఇతని చేతిలో నా భార్య పడుకున్నట్లు నా భార్య నాకు మరలా అప్పగించండి అని దేవుడితో చెప్తే ఇతడేమో కలల్లో ఆమెను ఊహించుకుంటున్నాడు. కలలో ఆమెను ధ్యానిస్తూ ఉన్నప్పుడు వెంటనే దేవుడు ప్రత్యక్షమై, రాజు నీవు అతని భార్యను అతనికి అప్పగించకపోయావో చచ్చిపోతావు. అతడు ఎవరో తెలుసా? నా సేవకుడు, అతడు ఒక ప్రవక్త. నువ్వు చచ్చిపోవాలని అతను ప్రార్థన చేశాడా? నిశ్చయముగా నీవును నీ వారందరూ చచ్చిపోతారు. నా మాటిని బ్రతకాలని ఆశించిన వాడవైతే వెంటనే వెళ్ళి తన భార్యని తనకి అప్పగించి నువ్వు బ్రతుకుతావు అన్నట్లుగా రాజును దేవుడు హెచ్చరించినట్లుగా వాక్యం గ్రంథస్థం చేయబడింది. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము ఎవరితో మాట్లాడాడు? దేవునితో మాట్లాడేవాడు. వెంటనే ఆ దుర్మార్గుడి చేతుల నుండి తన భార్యను కాపాడుకోగలిగాడు. కారణం ఏంటంటే అబ్రహాము దేవుడితో మాట్లాడి తన భార్యని రక్షించుకోగలిగాడు. దేవుడు మనకు తోడై ఉండాలి అంటే ఇదిగో అబ్రహాము గారి లాగా, మోషే గారి లాగా, యెహోషువ లాగా మనము కూడా దేవునికి ప్రార్థించే వారిలాగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవునికి ప్రార్థించే వారిలాగా ఉంటే, దేవునితో మాట్లాడే అనుభవం కలిగిన మనం ఉంటే, దేవుడు మోషేకు తోడై ఉండినట్లు, యెహోషువకు తోడై ఉండినట్లు మనకు కూడా తోడుగా ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మోషేలో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏంటి? మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు? దేవునితో మాట్లాడేవాడు. రెండో మాట నిర్గమకాండము 33వ అధ్యాయము 7వ వాక్యం. నిర్గమకాండము 33వ అధ్యాయం 7వ వాక్యం. అంతటా మోషే గుడారమును తీసి పాలెము వెలుపలికి వెళ్ళి పాలెమునకు దూరముగా దాన్ని వేసి
దానికి ప్రత్యక్షపు గుడారం అని పేరు పెట్టాను. పాలెము వెనుకల అతడు గుడారం వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టి ఆ ప్రత్యక్ష గుడారంలో అతడు జీవించేవాడు. ప్రేమని వలన మోషేకి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే అతనిలో రెండో అనుభవం ఏంటంటే, పాలెము అనగా లోకానికి సాదృశ్యం. పాలెము అనగా లోకానికి సాదృశ్యం. ఈ మోషే గారు పాలెమును వెలుపలిగా జీవించాడు. పాలెము నుండి వేరుపరచబడి జీవించాడు. లోకానికి వేరే జీవించిన వాడు. ప్రత్యక్ష గుడారంలో ప్రత్యేకించబడిన వాడిగా జీవించాడు. మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే అతడు లోకానికి వేరే జీవించిన వాడని దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ప్రేమైన వలన చాలా మంది క్రైస్తవ సేవకులుగాను క్రైస్తవ విశ్వాసులుగాను పిలువబడుతూ ఉంటారు. మోషేలాగా వీళ్ళు ఎవరైనా ప్రత్యేకించబడినారా అని మనం తెలుసుకుందామంటే పొరపాటు కూడా కనిపించరు. ఎందుకంటే పెద్దవాళ్ళు అనేవాళ్ళు వేసలైనా నమ్మచ్చాము కానీ వేషధారులను క్షమించలేరు, కానీ నమ్మలేము. ఎందుకంటే ఎక్కడ ఉండాలనో అక్కడ అలాగే ఉంటారు. మందిలోకి వచ్చినప్పుడేమో భక్తిగా ఉంటారు, లోకంలోకి వెళ్ళిన తర్వాత లోకస్తులాగా ఉంటారు. వీళ్ళు లోకస్తులా ఆత్మీయుల తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ఈ మోషే గారికి దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంటే అతడు లోకమునకు వేరే జీవించిన వాడు. ప్రేమని వలన కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం. మీరు అవిశ్వాసులతో చోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏంటి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొత్తేమి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిస్తూ ఉన్నాడు. నేను వారిలో నివసించి నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున నేను వారి బయలువెడలి ప్రత్యక్షముగా ఉండి. ప్రేమైన వారు చదవబడిన వాక్య భాగంలో స్వయాన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాట ఏంటంటే, విశ్వాసులకు అవిశ్వాసులతో సాంగత్యం ఏంటి, చీకటికి వెలుగుకు పొత్తెక్కడా, లోకస్తులకి ఆత్మ సంబంధులకి పొత్తెక్కడా, ఎందుకు మీరు వారితో సాంగత్యం చేస్తున్నారు, ఎందుకు మీరు వారి ఆచారాలను ఆచరిస్తూ ఉన్నారు, వారి అనుభవాల్ని పాటిస్తూ ఉన్నారు, వారితో సహవాసం చేస్తూ ఉన్నారు, విగ్రహారాధనలో పాల్గొములు పొందుతున్నారు, లోకస్తుల వల్లే లోకములో జీవించినట్టుగా జీవిస్తూ ఉన్నారు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా, చీకటికి వెలుగుకి పొత్తెక్కడా, ఎందుకు మీరు మాలో జీవిస్తున్నారు, మీరు ప్రత్యేకించబడిన వారు కదా, మీ కొరకు నేను రక్తాన్ని కాల్చి ప్రాణాన్ని త్యాగం చేసి లోకం నుండి పాపం నుండి శాపం నుండి మిమ్మల్ని వేరుపరుచుకున్నాను కదా, మరలా మీరు ఎందుకు లోకంలోకి వెళ్తున్నారు? ప్రత్యేకించబడిన వారిలాగా క్రైస్తవులు ఉండాలని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే అతడు లోకమునకు వేరే జీవించిన వాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో కృపాసత్య సంపూర్ణుడుగా సంచరిస్తున్నటువంటి ఆ దినాల్లో కూడా యేసుక్రీస్తు వారు లోకంలో జీవించాడు, కానీ లోకం అతనిలో ఏమాత్రం కూడా లేదు. యేసుక్రీస్తు వారు లోకంలోనే జీవించాడు, లోకం ఏమాత్రం ఆయనలో లేదు. మరి క్రైస్తవులలో కనబడుతుంది. ఎందుకంటే గత 7-6 నెలల క్రితం అనుకుంటా ఒక పెళ్లికి వెళ్ళాను నేను, ఒక వివాహానికి వెళ్ళిన తర్వాత అమ్మాయిని పెళ్లి కూతురు చేసి అత్తారింటికి పంపిస్తున్నారు. అంతా సిద్ధం చేశారు, పెళ్లి కూతురు తయారు చేశారు, సేవకులే వచ్చి ఆమెకు ప్రార్థన చేసి ఆమె అడుగు తీసి బయట పెట్టే లోపు మరో సేవకుడు అడ్డుపడ్డాడు. ఎందుకని? ఒక సేవకుడేమో ప్రార్థన చేశాడు, నీకు కృప కలుగుగాక, దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉండగాక అని ఆశీర్వదించాడు. ఇంట్లో ఉన్నటువంటి ఆ పెళ్లి కుమార్తె అడుగు తీసి బయట పెట్టేటప్పుడు ఇంకో సేవకుడు అడ్డుపడ్డాడు.
అట్లా ఇంకో సేవకుడు అడ్డుపడ్డాడు. ఎందుకు అడ్డుపడ్డాడంటే సమయం ఇంకా కాలేదు, 12 దాటిన తర్వాత అడుగు పెట్టాలి. ఆ రోజు శుక్రవారం అంట. ఏమో మహాలక్ష్మి అంట. ఏమో అడుగు తీసి బయట పెట్టకూడదు అంట. ఎవరు చెప్తున్నది? అన్యులు కాదు సుమా, అన్యులు కాదు. ఒక సేవకుడేమో లోపల ప్రార్థన చేసి నీకు కృప కలుగును గాక, క్షేమంగా వెళ్ళని చెప్తాడు. వాకిట్లో ఉన్నటువంటి సేవకుడేమో ఆగు ఇంకా సమయం కాలేదు, 12 దాటిన తర్వాత నువ్వు అడుగు పెట్టాలి అంటాడు. సరే 12 వరకు వెయిట్ చేసి 12 దాటిన తర్వాత ఆమె మరలా అడుగు తీసి బయట పెట్టింది. కాస్త కొంచెం ముందుకు వెళ్దామని 2 అడుగులు ముందుకేసింది. మరలా ఒకడు అడ్డుపడ్డాడు. ఆగు, నీకు ఎదురు రావాలి కదా. ఎవరు ఎదురొచ్చేది? ఒక సేవకుని భార్య ఎదురు రావాలి. అన్యులు కాదు, నీకు ఎదురు రావాల్సింది. సేవకురాలు మాకు ఎదురుకు వస్తుంది, అప్పుడు నువ్వు బయలుదేరు కానీ అని ఆమె సేవకురాలు అమ్మగారు ఎక్కడున్నారో ఆమెను పిలిపించి ఆమె దూరం నుంచి ఆమె ఎదురుకు వచ్చి తర్వాత ఈ పెళ్లి కూతురు నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత చర్చి దగ్గరికి వెళ్ళారు. చర్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గుమ్మం ఎదురుగా ఆమె ప్రార్థన చేసుకొని బయలుదేరుతుందని చెప్పేసి ఆమె ప్రార్థన చేసుకొని కాస్త బయలుదేరేటప్పుడు ఇంకొక పాస్టర్ అడ్డుపడ్డాడు. నువ్వు ఇప్పుడు చర్చి నుంచి బయలుదేరి వెళ్తున్నావు కదా అత్తగారింటికి, మళ్ళీ ఎప్పుడు వస్తావేమో చర్చికి, నువ్వు మరలా భక్తిని మర్చిపోతావేమో. 7 రౌండ్లు తిరుగు. చర్చి చుట్టూ ఎన్ని రౌండ్లు తిరగాలంట? 7 రౌండ్లు తిరగాలంట. 7 రౌండ్లు తిరిగింది. పాపం అప్పటికే ఆమెను వదిలిపెట్టారా? వదిలిపెట్టలేదు. ఆ గుమ్మం ఎదుట మోకాళ్ళంగి ప్రార్థన చేసుకున్నారు. సరే ఏదేమో చేసినా ప్రార్థన చేస్తారు, మంచిది అనుకున్నాం. మళ్ళా వచ్చిన తర్వాత కారులో కూర్చోబెట్టారు. కారులో కూర్చొని మళ్ళీ ఒక సేవకుడు ప్రార్థన చేస్తాడు. బయలుదేరి వెళ్ళేటప్పుడు కారు స్టార్ట్ చేసి బయలుదేరేటప్పుడు మరలా ఒక సేవకుడు వచ్చి అడ్డుపడ్డాడు. ఎందుకని? కారు కింద ఏం పెట్టలేదు, నిమ్మకాయలు పెట్టలేదు. ప్రియమైన వల్ల ఇవన్నీ చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక సేవకుడు చేసినటువంటి కార్యక్రమాలు ఇవి. అన్యులు కూడా చేయనటువంటి కార్యక్రమాలు సేవకులు జరిగిస్తూ ఉన్నారు. లోకస్తుల వల్ల ప్రవర్తిస్తూ ఉన్నారు. లోకమున్న ఆచారాలని ఆచరిస్తూ ఉన్నారు. మోసేకు తోడై ఉన్నట్లు మీకు తోడై ఉండాలి అంటే లోకమునకు వేరే జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మోసేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంటే మోసే దేవునితో మాట్లాడేవాడు. రెండవది లోకమునకు వేరే జీవించిన వాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. సంఖ్యాకాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యం. సరే 12వ అధ్యాయం 7వ వాక్యం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మోసేలో ఉన్నటువంటి 3వ అనుభవం ఏంటంటే అతడు తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుని ద్వారా సాక్ష్యము పొందినవాడు. ప్రియమైన వలన దేవుని ఇల్లంతటిలో అతడు నమ్మకమైన వాడు కనుకనే దేవుడు మోసేకు తోడై ఉన్నాడు. ఇల్లు అనగా ఏంటి? దేవునికి ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడా? ఎన్ని ఫ్లోర్లు కట్టాడో? దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు. నరుని హృదయము దేవుని ఆలయం. నరుని హృదయంలో దేవుడు నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? అందులో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని మీరు ఎరుగరా? మన హృదయమే దేవుని ఆలయం. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు. నమ్మకత్వాన్ని గురించి చెప్తే చాలా మంది తప్పిపోతారేమో వాస్తవంగా. ఎందుకంటే హృదయాన్ని పరిశోధిస్తే ఏ ఒక్కడు కూడా నమ్మకస్తుడుగా కనిపించడు. వాస్తవంగా మనుషులలో ఏ ఒక్కడు కూడా నమ్మదగిన వాడు కాదు. నమ్మదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంతవరకు తెలుసా? ఎంతవరకు ఆయన నమ్మకస్తుడు అంటే అతనికి నోటి మాంద్యం కలిగిన వాడైనా కూడా దేవుని ప్రజలను నడిపించడానికి, దేవుని మాటకు లోబడి శిరసావహించి దేవుని ప్రజలను నడిపించడానికి సిద్ధపడ్డాడు. పరిచర్య ప్రారంభం నుండి తన జీవితాన్ని ముగించేంత వరకు కూడా పరిచర్యలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా తిరుగుబాటు చేసినా, ఎంతగా విసిగించినా కూడా నమ్మకంగా దేవుని నడిపింపుకు లోపడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుని ప్రజలు దేవుని దృష్టికి దుష్కారమైన కార్యములు చేసినప్పుడు, హేయమైన నీచమైన అసహ్యమైన కార్యములు జరిగించి దేవునికి కోపాన్ని కలిగించినప్పుడు కూడా దేవుడు కోపగించుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ తుడిచివేస్తాను, నాశనము చేస్తాను, అంతు లేకుండా చేస్తాను,
అని మోసేతో చెప్పినప్పుడు కూడా మోసే పోతే పోనీలయ్యా, పోతే పోనీలయ్యా, ఈ దుర్మార్గులు నన్ను కూడా రాళ్ళతో కొట్టి చంపడానికి కూడా ప్రయత్నం చేశారు, ఎంత చేసి కూడా కృతజ్ఞత లేని ప్రజలు అని ప్రజలను వదిలిపెట్టలేదు. వీరికి ఇలా చేస్తేనే బాగుంటుంది, వీరు మాటలతో చెప్పేది నమ్మేవాళ్ళు కాదు, మాటలతో చెప్తే అనుకూలించే వాళ్ళు కాదు, వీళ్ళని నాశనం చేయండి, వీళ్ళని తుడిచివేయండి, అగ్ని గంధకాల చేత కాల్చివేయండి అని మోసే చెప్పలేదండి. దేవుడే స్వయం తన ప్రజల్ని నిర్మూలన చేయాలని ఆలోచన చేసినప్పుడు మోసే బ్రతిమలాడుకున్నాడు. అయ్యా వీరితో కూడా నన్ను చంపేయి, లేదా వీరితో కూడా నన్ను కూడా బ్రతికించు, నాతో కూడా వీరిని కూడా బ్రతికించు. ఒకవేళ నువ్వు కోపాన్ని తెచ్చుకొని ఇస్రాయేల్ ప్రజలందరినీ నిర్మూలన చేస్తే అన్ని జనులు నీ నామాన్ని దూషిస్తారు, అన్ని జనులు నీ నామాన్ని దూషణ చేస్తారు. కొంచెం కోపం మానుకొని కనికరించి కటాక్షించి నీ ప్రజలపైన కృప చూపండి అయ్యా అని బ్రతిమలాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎవడెట్టే పోనీ నాకేంటి, నేను ఒక్కరిని పరలోక రాజ్యంలో ఉంటే చాలు అనుకోవాలి కదా. వాస్తవంగా మనిషి నైజం ఏంటంటే ఎవరెట్టబోతే నాకెందుకు, నేను ఒక్కరిని పరలోక రాజ్యంలో ఉంటే సరిపోతుంది కదా, దేవుడి చేత స్నేహితుడిగా పిలవబడ్డాను కదా, దేవుడి చేత నాయకుడిగా ఎన్నుకున్నాడు కదా, దేవుడితో స్వయాన ముఖాముఖిగా మాట్లాడుతున్నాను కదా, ఇంకా నాకేం తక్కువ, ఎవడెట్టబోతే నాకేంటి అని తులిపి వేసుకోవచ్చు మోసే. కానీ ఎక్కడైతే దేవుడి నామం దూషించబడుతుందేమోనని, ఎక్కడైతే దేవుడి నామానికి అవమానం కలుగుతుందేమోనని భయముతో దేవుని బ్రతిమలాడుకుంటాడు. ఆ సందర్భాన్ని బట్టి మోసే నమ్మకమైన వాడిని దేవుడు ఎంచాడు. అంత మాత్రమే కాదు, ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేయడానికి అహరోను వంశస్థులని లేవీలని దేవుడు ఎన్నుకున్నప్పుడు అనేక మంది వస్తారు, నేను సేవ చేస్తాను, ప్రత్యక్ష గుడారంలో నేను యాజకత్వం వహిస్తాను అని అనేక మంది పోటీ పడుతూ వచ్చినప్పుడు మన దేవుడు అనంత జ్ఞాని. హల్లెలూయా చెప్తామండి, హల్లెలూయా. మన దేవుడు అనంత జ్ఞాని. ఏంటో తెలుసా, అనేక మంది వచ్చారు, నేను సేవ చేస్తాను, నేను యాజకత్వం చేస్తాను, నేను సేవకులుగా పిలబడతాను, నమ్మకమైన సేవ చేస్తానని పలు రకాలమైనటువంటి హామీలు ఇచ్చి అందరు వరుసగా నిలబడ్డారు. నిలబడిన తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా, వారిలో ఎంతవరకు నమ్మకస్తులు ఉన్నారని, సేవ చేయడానికి వచ్చినటువంటి వీళ్ళలో ఎంతవరకు నమ్మకస్తులు ఉన్నారని గుర్తించడానికి, ఏర్పరచడానికి ఒక చిన్న దాన్ని ఏమంటారు, దానికి కర్రలు కాదు, దాని చిన్న పరీక్ష పెట్టారు. ఈ లేవీ వంశస్థులందరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి తెలుసా, మీలో ఎవడైనా యాజకత్వం చేయాలనుకుంటే నన్ను కాకుండా వేరొక దేవుడిని ఎవడైనా ఆశ్రయించి ఉంటే, నన్ను కాకుండా ఎవడైనా వేరొక దేవుడిని పూజిస్తూ ఉన్నట్లయితే, వాడు మీ తండ్రి తల్లులే కావచ్చు, మీ అన్నదమ్ములే కావచ్చు, మీ రక్త సంబంధికులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నన్ను కాకుండా వేరొక దేవుని ఎవరైనా ఆరాధన చేస్తూ ఉంటే కత్తి చేత పట్టుకొని ఒక్కొక్కరిని చంపుకుంటూ రండి. ఈయన చెప్పే మాటలు కాదండి, అందుకు అలా చూస్తున్నారు. చదువుదాం ఒకసారి మాట. నిర్గమకాండము 32వ అధ్యాయం 32వ వాక్యం. నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వాక్యం. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నా పేరు తుడిచివేయము. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసినో వారిని నా గ్రంథములో నుండి తుడిచివేస్తాను. కాబట్టి నీవు వెళ్ళి నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించినని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు వేయించిన యెహోవా వారి బాధ పెట్టెను. అలా చదువుకుంటూ వెళ్తే అక్కడ లేవీలు వంశస్థులందరూ కత్తి చేత పట్టుకొని ఎందరైతే ఆ విగ్రహానికి నమస్కారం చేశారో, యెహోవా దేవుని తప్ప వేరొక దేవుని ఆశ్రయించారో వారందరినీ చంపుకుంటూ వచ్చారు. ఎవరైతే చంపుకుంటూ వచ్చారో వారందరినీ నమ్మకస్తులుగా దేవుడు ఎంచి యాజకత్వ ధర్మాన్ని వారికి అప్పగించాడు.
ప్రియమైన వాళ్ళారా, మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుడి సేవ చేయడానికి కూడా నమ్మకస్తులైన వారిని దేవుడు ఎంచుకోబోతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ నమ్మకత్వాన్ని చూసి దేవుడు తోడై ఉంటాడు. నమ్మకత్వాన్ని బట్టి దేవుడు తోడై ఉంటాడు. మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే అతను మొట్టమొదటి అనుభవము మోషే దేవునితో మాట్లాడువాడు. మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడు అంటే అతను లోకమునకు వేరే జీవించిన వాడు. మోషేకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంటే అతడు దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ 3 అనుభవాలు మోషేలో ఉన్నాయి కనుకనే నేను మోషేకు తోడై ఉండినట్లు మీకును తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే ఈ మోషేలో ఉన్నటువంటి 3 అనుభవాలు మనలో ఉండాలి. ఈ 3 అనుభవాలను దేవుడు మనలో కలిగించును గాక. దేవుడితో మాట్లాడే అనుభవాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. లోకమును వేరుపరచును గాక. నమ్మకత్వాన్ని కలిగించును గాక. మోషేకు తోడైన దేవుడు మనకందరికి తోడైండి నడిపించును గాక. మనకు అతి కన్నీటి బాష్పబిందును దేవుడే తుడిచివేయును గాక. మనతో దేవుడే నడుచును గాక. అంతవరకు మన చేపట్టి నడిపించును గాక. ఆమేన్. అలాగే కళ్ళు మూసుకుందాం. అలాగే కళ్ళు మూసుకొని చివరిగా ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందాం. విన్నటువంటి వాక్యాన్ని ధ్యానించుకుంటూ దేవుడు సెలవిచ్చినటువంటి ప్రతి మాటను గుర్తించుకుంటూ ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం.